హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము లాస్ట్ మంత్ మార్చి నెలలో తిరుమల వెళ్ళామండి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల వెళ్ళాము. అలిపిరి నుండి తిరుమల చేరడానికి మాకు ఎంత టైం పట్టింది, ఇంకా నెక్స్ట్ రోజు గ్రహణం ఉంది, మా దర్శనం అయితే ఎలా జరిగింది, మేము తిరుమలలో రూమ్ ఎలా తీసుకున్నాము, ఇంకా మాకు స్వామివారి దర్శనం ఎలా జరిగింది, ఇంకా తిరుమల యాత్ర ఎలా జరిగింది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. తిరుమల వెళ్ళాలి అంటే స్వామివారి అనుగ్రహం, స్వామివారి పిలుపు ఉంటేనే వెళ్ళగలరని అంటారు కదా. మాకు కూడా అలానే జరిగిందండి. మేము గత కొన్నేళ్ళుగా ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి అయితే వెళ్తామండి. కానీ ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడు వెళ్ళాలి అని ఇంకా అనుకోలేదు. అయితే మా ఆయన ఫ్రెండ్ తిరుమలకి వెళ్దామని అడిగారంట. ఇంకా స్వామివారి పిలుపు వచ్చిందేమో అని మా ఆయన 2 నెలల క్రితమే 300 రూపాయల టికెట్ అయితే బుక్ చేశారండి. దర్శనం టికెట్స్తో పాటు రూమ్స్ బుక్ చేయడానికి ట్రై చేశారు, కానీ బుక్ అవ్వలేదండి. సరే అక్కడికి వెళ్ళాక చూద్దామని అనుకున్నాము. ఇంకా మేము దర్శనానికి బుక్ చేసుకున్న రోజైతే దగ్గర పడుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళగలమా లేదా అని చిన్న టెన్షన్ అయితే ఉండేదండి. సో అప్పటి వరకు ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ ఏవి బుక్ చేయలేదు. ఇంకా ముందు రోజు తత్కాల్లో ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మార్చి 2వ తేదీ మాకు దర్శనం అండి. ఇంకా ముందు రోజు అయితే బ్యాగ్ అంతా ఇలా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా బయలుదేరే రోజు ఇలా పాపకి కొన్ని స్నాక్స్, మాకు స్నాక్స్, ఇంకా నైట్ ట్రైన్లో తినడానికి పులిహోర, పెరుగన్నం చేసుకుని పెట్టుకున్నానండి. మాకు కాచిగూడ నుండి మధ్యాహ్నం 3:30 గంటలకి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంటి దగ్గర నుండి కాచిగూడకి ఇలా క్యాబ్లో అయితే వెళ్ళామండి. అక్కడికి 15 నిమిషాల ముందు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. మేము వెళ్ళే ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ పై ఉందండి. త్వరగా అయితే ట్రైన్ ఎక్కేసి మా లగేజ్ అయితే పెట్టి కూర్చున్నామండి. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది. స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నైట్ పాపకి తినిపించి మేము తినేసి పడుకున్నామండి. మా ఆయన పాప అయితే పడుకున్నారు. నాకెందుకో సరిగ్గా నిద్ర పట్టలేదండి. ఇంకా తెల్లవారుజామున 3:30 గంటలకైతే తిరుపతి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యామండి. స్టేషన్ బయట చాలా క్యాబ్స్, ఆటోలు అయితే ఉన్నాయి. మేము ఆటో ఎక్కేసి అలిపిరి మెట్ల మార్గం వరకు వెళ్ళామండి. ఇంకా అక్కడే లగేజ్ ఇస్తే మనము పైకి చేరుకునే టైంకి మన లగేజ్ కూడా వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర ఇవ్వడానికి కొద్దిసేపు వెయిట్ చేశామండి. లగేజ్ కౌంటర్ అయితే తెల్లవారుజామున 4:30కి ఓపెన్ చేశారు. ఇక్కడైతే ట్యాగులు ఇస్తున్నారండి. అవి కూడా క్లోజ్డ్గా ఉన్న బ్యాగ్స్, అంటే జిప్పు వేసున్న బ్యాగ్స్కి అయితేనే ఇస్తున్నారు. ఎన్ని బ్యాగులు ఉంటే అన్ని ట్యాగ్స్ తీసుకొని వేసుకోమని చెప్పారు. మేము ఒక ట్యాగ్ తీసుకొని కౌంటర్లో ఇవ్వగానే వాళ్ళు స్కాన్ చేసి అక్కడ పెట్టమని చెప్పారు. ఇంకా మనం ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారండి. మన లగేజ్ ఏ టైంకి రీచ్ అవుతుంది, ఎక్కడ తీసుకోవాలి అనేది మనకైతే మెసేజ్ వస్తుందండి. ఇంకా లగేజ్ ఇచ్చేసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టేసి నడవటం స్టార్ట్ చేశామండి. పాపతో నడవగలమా లేదా అని నాకు మనసులో కొంచెం ఆందోళనగా ఉండేది. కానీ నేను నడిచి వెళ్ళాలి అనుకున్నాను. అందుకని అంతా స్వామి చూసుకుంటాడన్న ధైర్యంతో స్టార్ట్ చేశామండి. కానీ మా పాప ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి. అయితే నిద్ర సరిపోక మొదట్లో కొద్దిసేపు అయితే ఏడ్చింది. ఇంకా అందుకోసం మధ్యలో 1 గంట సేపు అయితే తను నిద్రపోయిందండి. ఇక పాప నిద్రపోయిందని కొద్దిసేపు అయితే అక్కడే కూర్చున్నాము. ఇంకా తర్వాత ఇంకా నడవడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాము. పాప నిద్ర లేచిన తర్వాత ఏ ఇబ్బంది పెట్టలేదండి. ఇంకా కొద్దిసేపు మా ఆయన ఎత్తుకోవటం, ఇంకా నేను కొద్దిసేపు పాపను ఎత్తుకోవటం, ఇంకా పాప కూడా తను కొద్దిసేపు నడవటం, ఇలా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొద్దిసేపు మెట్లు ఎక్కటం ఇలా చేశామండి. ఇంకా పాప మంచిగా నిద్రపోయి లేచినందువలన ఏ ఇబ్బంది పెట్టకుండా చాలా హ్యాపీగా మా స్టెప్స్ ఎక్కడం అనేది అయితే జరిగిందండి. అలిపిరి మార్గంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ని అయితే దర్శించుకున్నామండి. ఇలా మొత్తానికైతే మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరడానికి మాకు 5 గంటల టైం అయితే పట్టిందండి. మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటప్పుడే మా లగేజ్ రీచ్ అయినట్లు మెసేజ్ అయితే వచ్చిందండి. ఇంకా రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్నాము. ఆ మెసేజ్ రావడానికి 3 గంటల టైం పడుతుందని చెప్పారు. ఈ లోపు అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. అక్కడ స్వామివారి ప్రసాదం పెడుతుంటే ప్రసాదం తిన్నామండి.
తర్వాత మా ఆయన తలనీలాలు సమర్పించాడు. తర్వాత లగేజ్ తీసుకుని వచ్చాము. అంతలోనే మాకు రూమ్ బుక్ అయినట్లు మెసేజ్ వచ్చిందండి. ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి. రూమ్ అయితే చాలా బాగుంది. అందరం అయితే స్నానాలు చేసాము. మాకు దర్శనం టైం అయితే రాత్రి 9 గంటలకు ఉందండి. అయితే తర్వాత రోజు గ్రహణం ఉందండి. ఇంకా నెక్స్ట్ రోజు వచ్చేసి స్వామివారి దర్శనం రాత్రి 9 గంటల వరకు ఉండదని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అందుకని 4:30 గంటలకైతే స్వామివారి దర్శనానికి స్టార్ట్ అయ్యామండి. ఇక 5 గంటలకి క్యూ లైన్లోకి అయితే వెళ్ళాము. రాత్రి 9 గంటలకి దర్శనం అయితే అయ్యిందండి. స్వామివారి దర్శనం చాలా చాలా బాగా జరిగిందండి. ఇక స్వామివారిని చూడగానే నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయండి. ఇక గుడి నుండి బయటకు వచ్చేసి లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాము. మేము అక్కడే స్వామివారి ప్రసాదం అయితే తిన్నామండి. మా పాప బొమ్మలు కావాలని అంటే ఒక టాయ్ అయితే తీసుకున్నాము. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా రూమ్కి వచ్చేసామండి. ప్రశాంతంగా నిద్ర పట్టేసింది. ఇంకా ఉదయమే లేచి మరి ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ స్వామివారి ప్రసాదం తీసుకుందాం అనుకున్నాము. అయితే మేము అనుకోకుండా వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ముందు రోజే స్వామివారి దర్శనం చేసుకుందాం అనుకున్నాము, కానీ మాకు కుదరలేదండి. గ్రహణం ఉందని ఇక గుడి ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. మాకైతే దర్శన భాగ్యం కలిగిందండి. శ్రీ వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ప్రసాదం తిన్నామండి. అక్కడ వచ్చేసి ఉప్మా, చట్నీ, సాంబారు పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి. అయితే గ్రహణం ఉండడం వలన భక్తులు ఇబ్బంది పడతారని బయట పులిహోర ప్యాకెట్లు అయితే ఇచ్చారండి. తర్వాత ఇక్కడ షాపింగ్ చేశాము. మా పాప మళ్ళీ ఇంకో టాయ్ అయితే తీసుకుంది. నేను ఇక్కడే బ్యాంగిల్స్ ఇంకా కొన్ని వస్తువులను అయితే తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న పాపనాశనము, శ్రీవారి పాదాలు, జపాలి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి అనుకున్నాము, కానీ గ్రహణం కారణంగా వెళ్ళలేదండి. ఇక ఇక్కడ మేము తీసుకున్న రూమ్కి దగ్గరలో గీతోపదేశం పార్క్ అయితే ఉందండి. చాలా చాలా బాగుందండి. టైం ఉందని అక్కడైతే కాసేపు స్పెండ్ చేశాము. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా మేము అక్కడి నుంచి రూమ్కి వచ్చేసి లగేజ్ అంతా సర్దుకుని ఇంకా రూమ్ తాళాలు అయితే రిటర్న్ ఇచ్చేసామండి. అక్కడ నుండి ఉచిత బస్సులో తిరుపతి వెళ్ళటానికి బస్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ వచ్చే టైం అవుతుందని కిందకు తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యామండి. మేము తిరుచానూరు నుండి లింగంపల్లికి రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకున్నామండి. మాతో పాటు మా ఆయన ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. ఇక్కడ కొంచెం ట్రైన్ లేట్గా స్టార్ట్ కావడంతో లింగంపల్లి చేరుకోవడానికి చాలా ఆలస్యమైందండి. తర్వాత స్వామివారి ప్రసాదాన్ని పూజ గదిలో ఉంచి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టి మా బంధువులకు తెలిసిన వారికి స్వామివారి ప్రసాదాన్ని అయితే ఇచ్చామండి. స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ స్వామివారిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా ఎవరికైనా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ.